హాయ్ అండి సతీష్. రేషన్కి సంబంధించి టాస్క్లు అయితే నెక్స్ట్ లెవెల్లో జరిగా 3 టాస్కులు జరిగితే నిఖిల్ టీం ఒక 2, అట్టగే అభయ్ టీం ఒకటి గెలిచింది. అట్టగే నిఖిల్ టీంకి యష్మికి గొడవ కూడా అయింది. ఇవన్నీ అప్డేట్స్ నాకు నిన్నటికే తెలిసినా సరే నైట్కే. బట్ ఈ నామినేషన్స్ లైవ్ అలాగే ఎపిసోడ్ ఇవన్నీ చూసి ఆ క్రమంలో వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయా. బట్ ఈ వీడియో పబ్లిష్ అయిన కాసేపట్లోనే ఆ వీడియో కూడా ఉంటుంది. ఏ టాస్క్లు ఎట్లా అయ్యాయి, ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి గొడవలు పంచాయతీలన్నీ. ఈ టాస్కులు కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి. అవన్నీ అప్డేట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. అలాగే ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు ఈ వారం 8 మందిలో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. అట్లాగే ఎవరు ఎలిమినేట్ కావాలనుకుంటున్నారు, హౌస్లో అనర్హులు అనిపిస్తూ ప్రస్తుతానికి ఓటింగ్లోకి వచ్చిన వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి. అట్లాగే మన న్యూస్ బోర్డులో ఒక ఒపీనియన్ పోల్ పెట్టి, అట్లాగే జర్నలిస్ట్ సతీష్ మన ఛానల్లో 2, ఇందులో ఒక ఒపీనియన్ పోల్, అందులో ఒక ఒపీనియన్ పోల్ ఈ ఓటింగ్కి సంబంధించి పెట్టడం జరిగింది. అయితే ఈ యూట్యూబ్లో ఏంటంటే 5 ఆప్షన్స్ ఇస్తాడు కనుక ఈ ఒపీనియన్ పోల్స్ కోసం. బట్ 8 మంది ఉన్నారు, అడ్జస్ట్మెంట్ చేసి పెట్టారు రెండింటిలో. అందులో ఓటు వేయండి, ఇందులో కూడా ఓటు వేయండి. అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే నేను ఇప్పటికే ఇన్స్టాలో షేర్ చేసా. ఈ అమ్మాయి ప్రేరణ వాళ్ళ బంధువులు ఒకరు నోమోర్ అని చెప్పేసి ఇంక లేరు అని అయితే ఒక సాడ్ న్యూస్ ఆవిడ ఫాలోవర్స్కి బిగ్ బాస్ అయితే చెబుతుంది. అది నేను ఇప్పటికే ఇన్స్టాలో కూడా కన్ఫెషన్లోకి పిలిచి అమ్మాయికి అయితే చెప్తారు. ఇవన్నీ కూడా ఈ టాస్క్లకు సంబంధించి ఆమెకు సంబంధించిన సాడ్ న్యూస్ ఇవన్నీ కూడా ఇన్స్టాలో ఇప్పటికే షేర్ చేశా. ఇన్స్టా కూడా ఫాలో అయితే అప్పటికప్పుడే మీకైతే అప్డేట్స్ అన్ని ముందుగా ఎర్లీగా షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ టాస్క్లకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఎవరు గెలిచారు, ఎలా ఆడరు అని కూడా షేర్ చేసుకుంటా. అవన్నీ కూడా మిస్ కాకుండా చూడండి. అలాగే నా వీడియోస్కి ఎక్కువ లైక్స్ కొడితే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది కనుక ఓటింగ్ విషయంలో మీకు మరొకసారి చెబుతున్నా. నేను ఇది 8వ సీజన్ రివ్యూస్ చెప్పడం. సీజన్ 2, 3, 4, 5, 6, 7 ఓటీటీ ప్లస్ ఇది ఎప్పుడు ఎక్కడ నా అంచనా తప్పల. పర్ఫెక్ట్గా క్లియర్గా ఓపెన్గా ఉన్నట్టే నేను 1-2 సార్లు హెచ్చరిస్తా. మీ ఫ్యాన్స్, ఫాలోవర్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎవరున్నా సరే మీ కంటెస్టెంట్ ఏ పొజిషన్లో ఉన్నారని. సో లాస్ట్ 2 వారాలు కూడా చెప్పిన శేఖర్ భాష కానీ బేబీ అక్క వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు ఏంటని. సో మళ్ళీ ఇప్పుడు ఏం లేదులే, ఆ సోషల్ మీడియా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనుకుని మీరు తర్వాత మళ్ళీ ఫీల్ అయ్యి హర్ట్ అయ్యి ఇంకా రకరకాలుగా కామెంట్లు పెట్టుకున్న ప్రయోజనం ఉండదు. సో ఇప్పుడే ఎవరైనా మీకు నచ్చితే ఓటు వేసుకోండి, తర్వాత మళ్ళీ రకరకాలుగా ఎమోషన్స్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సరే, ఇక ఓటింగ్ పరంగా ఈ వారం ఎలా ఉన్నారు ఏంటని చూసుకుంటే లాస్ట్ వీక్ కూడా నేను క్లియర్గా చెప్పాను. శేఖర్ బాస్ డే 1 నుంచి చెబుతూనే ఉన్నాను, లీస్ట్లో ఉన్నారు, డేంజర్లో ఉన్నాడు అని. ఫస్ట్ నుంచి సీజన్ 2, 3, 4 నుంచి నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ అర్థమైంది. తను చెప్పారంటే తిరుగులేదు. పర్ఫెక్ట్ విన్నర్ విషయంలో కావచ్చు, ఎలిమినేషన్ విషయంలో తిరుగులేదు. ఒక పారామీటర్ తీసుకొని చెప్పానండి, అన్నీ కలుపుకొని ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఎవరికి ఉందో, అలాగే ప్రీ ఒపీనియన్ పోల్ ఏంటి, నామినేషన్ స్టార్ట్ అయిపోయి వచ్చిన ఓటింగ్ ఏంటి, అఫీషియల్ అన్అఫీషియల్ అని మిక్స్ చేసి చెబుతా కనుక పర్ఫెక్ట్, ఇంక తిరుగులేదు. సరే, ఇంక ఈ విషయంలో చూసుకుంటే ఈ వారం విష్ణుప్రియ అయితే ఇప్పుడు చెప్పేది కూడా ఏంటంటే ఈ 2 వారాల హౌస్లో జరిగిన ఆట, అలాగే నిన్న నామినేషన్ పాయింట్లు కూడా హైలైట్ పాయింట్స్ వచ్చాయి అవి, అలాగే ఈ ఓటింగ్లో మళ్ళీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్, అలాగే నామినేషన్ కాకుండా 4 ఉన్నారు కదా హౌస్ మేట్స్, వాళ్ళ ఓటు మరి ఎవరికి షేర్ అవుతుంది, ఇవన్నీ కలిపి ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఫస్ట్ వన్ విష్ణుప్రియ అయితే ఉంది, జమ్మన్ ర్యాకెట్లో దూసుకుపోతుంది. శక్తి అనేది కదా వాళ్ళ సూర్యశక్తి టీం అని ఆమె పేరు పెట్టింది కదా, అలాగే ఆ సూర్యశక్తిలాగా ఫుల్ పవర్ఫుల్గా ఓటింగ్లు అయితే ఉంది. 24 నుంచి 26% ఉంది. ఈ కారణాలు ఇప్పుడు కూడా చెప్పినట్టుగా ఆమెకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటుతో పాటు ఈ వారం చాలా బెటర్ పాయింట్లు అయితే నామినేషన్స్లో చాలా కాన్ఫిడెంట్గా సీరియస్గా చెప్పింది. గత వారం ఏం చూసినాం, చైల్డిష్ మెంటాలిటీతో చైల్డిష్గా చెప్పింది. బట్ ఈసారి కొంచెం సీరియస్నెస్ వచ్చింది గేమ్లో కూడా. ఈ నామినేషన్స్ పాయింట్స్ అప్పుడు కూడా నత్తి బ్రెయిను, ఇంకోటి దాని పిచ్చితనం ఇవన్నీ చెప్పింది కదా, అవన్నీ పక్కన పెట్టేసి పర్ఫెక్ట్ చెప్పింది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. మరి ఇందులో నేను నైట్ రివ్యూలో అన్ని ఫుల్ క్లియర్గా ఎవరిది ఏ పాయింట్లో 3 పాయింట్లు 4 పాయింట్లు చెప్తే ఏ పాయింట్లో ఏ కంటెస్టెంట్ రైట్, ఏ కంటెస్టెంట్ రాంగ్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా ఇంట్రెస్ట్ ఉంది, వేరే లెవెల్ అది. నిజంగా అనాలిసిస్ మాత్రం ఖచ్చితంగా చూడాల్సింది, బిగ్ బాస్ చూడాల్సింది, ఆ వీడియో చూడండి. అయితే ఇప్పుడు సింపుల్గా చెప్పాను. ఈ ఆదిత్య విషయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పర్ఫెక్ట్గా రీజన్స్ చెప్పింది. ఆ బ్లాక్ కలర్ పోసేటప్పుడు నాకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవా అంటే, ఇంతమందిలో ఉండగా నేనే పనికిరానా, నేనే లీడర్గా కాదా, నాకు పర్సనల్ లైఫ్లో చాలా లీడర్షిప్ ఇనిషియేటివ్స్ తీసుకున్నా, చాలా చేసా, లీడర్షిప్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఇవన్నీ అవన్నీ నాలో ఉన్నాయి, నా నాలో ఎక్స్పీరియన్స్ అవన్నీ చెప్పేటప్పుడు ఈ అమ్మాయి ఓకే అన్న మీరు పర్సనల్గా ఫీల్ అయినట్టు ఉన్నారు, క్షమించండి అని చెప్పడంతో పాటు మంచి పాయింట్స్ చెప్పింది. ఏమంటే మీరు అందరినీ స్పోర్టివ్గా తీసుకోవాలంటారు, బట్ మీరు మాత్రం స్పోర్టివ్గా తీసుకోవట్లే, నమస్తే, థ్యాంక్ యూ,
అని సో ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. బట్ ఇది కాదు కదా, మీరు కూడా స్పోర్టివ్గా తీసుకోవాలని పర్ఫెక్ట్గా చెప్పింది ఆమె. అలాగే రెండోది ఏంటి, మీ పక్కనే ఉన్న మీ మిత్రుడు ఎవరైతే ఉన్నారో శేఖర్ భాషను, ఆయన్నే మీరు ప్రతిసారి నామినేట్ చేయడం, నెగిటివ్స్ ఇవ్వడం చూస్తే మరి మిమ్మల్ని ఎట్లా నమ్మాలి మేము హౌస్ మేట్స్? ఈయనేంటి ఇంత ఎవరితో వాకింగ్ వెళ్తే వాళ్ళు బయటకు పంపించేటట్టు ఉన్నాడు, అలా నడిపించి గేట్ తీసి బయట దోసేటట్టున్నాడు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అని లెక్క చెప్పింది. సో ఆ రకంగా ఆ పాయింట్స్ అయితే చెప్పింది. గత వారంతో పోల్చుకుంది, గత వారం నవ్వుకుంటూ సీరియస్గా లేక అట్లా అయింది, ఈసారి కాన్ఫిడెన్స్ పెరిగింది, సీరియస్నెస్ వచ్చింది, పాయింట్లు పట్టింది, పర్ఫెక్ట్గా చెప్పింది. అలాగే గత వారం నిఖిల్ ఓటింగ్ ఎక్కువ ఉండింది, ఆయన లేకపోతే ఈవిడే ఫస్ట్. ఇది లైవ్లో ఆ నత్తి బ్రెయిన్ ఏంటి, ఎలా ఉంటుందేంటి, సాధారణంగా నాలుగుకి నత్తి ఉంటుంది, మాటల నత్తికి వస్తుంది, నత్తికి ఏంటంటే వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు, బ్రెయిన్లో ఉన్నది నోట్లో రాదు, మాటగా రాదు అనే విషయం చెబుతుంది. సో మొత్తానికి ఈ వారం అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక రెండో ప్లేస్లో ఎవరంటే కంట మణికంఠ, నాగమణికంఠ. ఒక 19 నుంచి 21% ఓటింగ్తో అఖండ దూకుడుతో దూసుకుపోతున్నాడు. కెరటం అన్నాడు కదా, కెరటంలాగా వాళ్ళ లాస్ట్ వీక్ టాస్క్, ఆ కెరటం ఎగిసి పడుతుంది. మరి పాయింట్లతో లాజిక్లతో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ వీక్ కంటే సెకండ్ వీక్ బెటర్ అయ్యాడు, సెకండ్ వీక్ కంటే థర్డ్ వీక్ మరింత ఇంప్రూవ్ అయ్యాడు. అయితే ఫస్ట్ వీక్ మీరు గమనిస్తే ఇతను జర్నీ ప్రస్తుతానికి ఇతను ఆ యాటిట్యూడ్ కానీ ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అంటే, ఫస్ట్ వీక్ ఆ ఫ్యామిలీ స్టోరీలతో భయపడిపోయాడు. ఆయన మరీ ట్రాజడీ ఎక్కువ చెప్పేసాను, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో చేయరో, ఎందుకన్నా ఆయన ఇంతలాగా నష్టపెడతాను అనుకుంటారా ఏమో లేక, హోస్ట్ కూడా ఆ వారం వచ్చేటప్పుడు ఇక ఆటలో ఉండు, ఆ రోలర్ కోస్టర్ దిగి ఆటలో ఉండు, ఆటలో ఉంటే హౌస్లో ఉంటావు లేకపోతే బయట ఉంటావు జాగ్రత్తగా హెచ్చరించడంతో ఆయన కూడా ఇప్పుడు భయం ఉండింది, వెళ్ళిపోతాను ఇంకా బయటకు పంపిస్తానని లెక్క. ఎప్పుడైతే ఫస్ట్ వీక్ సేవ్ అయిపోయాడో ఇక అప్పటి నుంచి చేతులు మడతెట్టేస్తాడు, కాళ్ళు ఎగరేసేస్తాడు, ఇంక తిరిగి లేదన్నాడు, తప్పో ఒప్పో పాయింట్లతో వెళ్తావు అన్నాడు. అయితే నిన్న పాయింట్ల విషయంలో యష్మి పాయింట్లు చెప్పిన దగ్గర ఒక 2 పాయింట్లు మాత్రం ఇతను మిస్ఫైర్ అయినాయి, కానీ మిగతా విషయాలన్నింటిలో బాగా దూకుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఇతని కంటే తక్కువ లిస్టులో ఓటింగ్లో ఉండాలంటే కనీసం ఒక 6-7 వెళ్తే తప్ప ఇతను వెళ్ళలేని పరిస్థితి. ఒక 6-7 ఎలిమినేట్ అయిన తర్వాత ఇతను ఎలిమినేట్ అవుతాడు అనే పరిస్థితి ఉంది ఓటింగ్ చూసుకుంటే, 3 వారాల్లో చూసుకుంటే. అలాగే నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పే కదా, నామినేట్ కాకుండా ఉన్న నలుగురిలో కూడా కొంతమందికి తనకు ఓటింగ్ షేర్ అయితేనే అది నిఖిల్, నా బెస్ట్ ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పాడు కదా, ఆయన ఈయన సీరియల్ ఆర్టిస్టులు కనుక. సో కొద్దిగా ఒక 1-2% కూడా షేర్ అయినా అవ్వచ్చు. అది సరే. ఈ ఇద్దరికే విష్ణుప్రియ అండ్ నాగమణికంఠకి 45% అప్ టు 45% వరకు ఓటింగ్ ఉంటే, మిగిలిన వాళ్ళంతా 6 కలిపి కేవలం 55% ఓటింగ్ అవుతుంది. అలా ఉంది. మళ్ళీ ఆ 55లో ఏంటి, కిర్రాక్ సీత జస్ట్ 10కి ఒక 1 పాయింట్ ఉంటే మిగతా అందరూ కూడా ఆల్మోస్ట్, కిర్రాక్ సీత కూడా 10 నుంచి 11 ఉంది, 3వ ప్లేస్లో ఉంది, మిగతా అందరూ కూడా 10 లోపే ఉన్నారు. కిర్రాక్ సీత ఆట ఎట్లా ఉందంటే డేరింగ్గా ఆడుతుంది, స్ట్రైట్ ఫార్వర్డ్కి దూసుకుపోతుంది, ఒకసారి బుల్లెట్ బయటకు వస్తే ముందుకే తప్ప వెనక రాదన్నట్టు టాస్కుల్లో కూడా, ఫిజికల్ టాస్కుల్లో కూడా ఎఫర్ట్స్ పెడుతుంది, కష్టపడుతుంది, లాజిక్స్ పాయింట్స్ పడుతుంది నామినేషన్స్లో కూడా. సో 1-2 లాజిక్స్ ఉండకపోవచ్చు, ఆ ఎమోషన్ ఏడిపోయి ఎమోషన్ అంటుంది, అది కొన్ని ప్రతిసారి నిజంగా ఎమోషన్ అయినా ఏడిపోయినా ఆడియన్స్ ప్రస్తుతానికైతే ఓకే, ఒక్కొక్కరికి ఎమోషన్ బరస్ట్ అవుతారు అనుకోవచ్చు. ముందు చూడాలి మరి అట్లా. ప్రస్తుతానికైతే పర్వాలే, ఆడపిల్ల అని కూడా ఆలోచించకుండా ఆయనతో టాస్కుల విషయంలో కూడా 100% ఎఫర్ట్స్ పెడుతుంది. అమ్మో నేను ఆడను, నేను కూర్చుంటాను అనకుండా దూకుడు స్వభావంతో ఫిజికల్ టాస్క్లో ఎఫర్ట్స్ పెడుతుంది, కానీ ఎఫర్ట్స్ చూస్తారు ఆడియన్స్. అలాగే పాయింట్స్ కూడా పర్వాలేదు, 4 చెప్తే ఒక 2-3 అయినా సరిగా ఇవి ప్లస్ అయ్యేటట్టు ఉన్నాయి కనుక ప్రెజెంట్ 10 నుంచి 11%తో 3వ ప్లేస్లో ఉంది. 4th ప్లేస్లో నైనిక 9 నుంచి 10% ఓటింగ్ ఉంది. లాస్ట్ వీక్ కూడా సేమ్ ఇదే ఓటింగ్ ఉండింది. ఈమె హౌస్లో బిహేవియర్ కూడా ఎట్లా ఉందంటే నో కిలిక్ఫయింగ్, ఓపెన్ కావట్లేదు, అలాగని వెకిలిగా మాట్లాడట్లేదు. అలాగే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఇంతకు ముందు వచ్చేంత వరకు ఆ డాన్సర్స్, ఆ డీ షో వాళ్ళ కనెక్ట్ అయిన వాళ్ళందరూ ఒక జనరేషన్ ఫాలోవర్స్ అంతా ఈవిని ఫాలో అయితే ఉన్నారు, వాళ్ళందరూ ఓటింగ్ చేస్తారు. అట్లాగే హౌస్లో ఉన్నంతలో డిగ్నిటీ మెయింటైన్ చేస్తుంది, నోరు జారడం కానీ, మాట విసరడం కానీ, మాట తోలడం కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. అయితే కొన్ని సందర్భాల్లో కూడా స్టాండ్ తీసుకోవట్లేదు, నోరు విప్పకపోతుంది అనే విమర్శ ఉన్నా ప్రస్తుతానికి ఆ విప్పకపోవడం వల్ల ప్రాబ్లం లేదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడే కంటే నోరు విప్పకుండా ఉండడమే బెటర్ కదా. పెదవి దాటిన మాటకి బానిస నువ్వు, పెదవి దాటిన మాటకి రాజు నువ్వు అన్నట్టుగా. సో ఏదో ఒకటని బ్యాడ్ అయ్యేకంటే ఏమీ అనకుండా హుందాగా డిగ్నిఫైడ్గా అవునా ఓకే అలా వింటుంది, చెప్పాల్సింది చెబుతుంది. సో ప్రస్తుతానికి బ్రహ్మాండంగా ఉంది, పర్వాలేదు, కొన్ని రోజులు ఉంటుంది. తర్వాత 5వ ప్లేస్లో ప్రేరణ ఉండి, ఈమె కూడా 8-9% ఓటింగ్ జరుగుతుంది. ఈమె కూడా సీరియల్ ఆర్టిస్ట్ కదా, కన్నడ ప్లస్ తెలుగు 2 స్టేట్స్ తలకు ఫాలోయింగ్ కొంత పడుతుంది. అయితే ఈమెలో కూడా ఏదో చెయ్యాలి, కంటెంట్ ఇవ్వాలి, ఆట ఆడాలి, ఈ బిగ్ బాస్ జర్నీని ఎంజాయ్ చేయాలి, ప్రతి టాస్క్ని మై లెవెల్ బెస్ట్ ఇవ్వాలి, ఎంత ఆడగలిగితే అంత ఆడాలి అనే తపన ఉంది. అలాగే 2 సార్లు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ తన దోస్తు యష్మి సేవ్ చేయడం వల్ల
నామినేషన్లోకి రాలే. బట్ ఈసారి అయితే యష్మికి నామినేషన్ తప్పలేదు కనుక ఈ అమ్మాయి కూడా తప్పలేదు, నామినేషన్లోకి వచ్చింది. సో మొత్తానికి ఫైట్ చేయాలి, ఆడాలి, ఉండాలి, ప్రూవ్ చేసుకోవాలి, గుడారు బేడ అవన్నీ పక్కన పెట్టేసి ముందు దూసుకుపోదాం అనేటైతే ఉంది, ఆడుతుంది. సో ప్రస్తుతానికి పర్వాలే, ఫస్ట్ టైం నామినేట్ అయినా సరే 8 to 9% ఓటింగ్తో 5th ప్లేస్లో ఉంది. అలాగే 6వ స్థానంలో యష్మి గౌడ కూడా ఉంది. ఈమె కూడా సేమ్ 8 to 9%. వీళ్ళిద్దరు ఓటింగ్లో బడ్డీస్ లాగా ఉన్నారు, ప్రేరణ అండ్ యష్మి. ఆల్మోస్ట్ 8 to 9 పర్ఫెక్ట్గా ఇద్దరు ఒకే ఓటింగ్లో ఉన్నారు. యాక్చువల్గా యష్మికి నెగిటివ్ ఒపీనియన్ నిన్నటి వరకు ఉండేది. నామినేషన్ వరకు ఉండేది. ఎందుకంటే కొద్దిగా యాటిట్యూడ్తో వెళ్ళింది, కాస్త యారగన్స్ చూపింది, ఆ టాస్క్లు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఫెయిర్గా చెప్పలేదు, ఇలాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ అయితే కనబడింది. ఆ చెప్పే విధానం కూడా 250 గ్రాముల దగ్గర కావచ్చు, అంతకుముందు ఫస్ట్ టైం నేను చీఫ్ అని చెబితే వినండి అనొచ్చు, కానీ దేనికైనా రియాక్ట్ అయ్యే విధానం కొద్దిగా ఫోర్స్గా హార్స్గా ఉంటుంది అని ఒక నెగిటివ్ ఉండింది. కానీ నిన్న లైవ్ చూశాక, నిన్న ఎపిసోడ్ చూశాక ఆమెకి ఏంటంటే ఫైర్ ఉంది, పాయింట్ ఉంది అని ఆ నెగిటివ్ పోయి కంప్లీట్గా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు అలాగే నేను చూస్తే విష్ణుప్రియ కానీ అలాగే సీత కానీ వీళ్ళందరూ నామినేషన్ చెప్పేటప్పుడు కూడా నీతో ఇష్యూస్ ఉండు కానీ మాట్లాడుకుని అన్ని క్లియర్ చేసుకున్నట్టుగా తెలివిగా అందరితో కూర్చొని మాట్లాడుకుని మ్యాక్సిమం క్లియర్ చేసుకుంది, ఒక పాజిటివ్ వైబ్ తెచ్చుకునే ప్రయత్నం కూడా చేసింది. ఎనీవే ఈవిడ వస్తే నామినేషన్లు ఎక్కువ పడతాయి అనుకుంటే మ్యాక్సిమం పాయింట్స్ అయితే పడ్డాయి, చేశారు. కానీ గతంతో పోల్చుకుంటే ఈ ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చిన ఎలా రియాక్ట్ అవుతుందో, ఎలా హైప్ అయిపోద్దో, టెంపర్ లూజ్ అయిద్దా, మాట జారేస్తుంది అనుకుంటే అవేమి లేకుండా పద్ధతిగా ఆ ఒక్క బొక్కలో దాని మిగతా అంతా మంచిగా చక్కగానే మనకంటే విషయంలో కావచ్చు, ఈమె ఎవరు నామినేట్ చేసినా, ఈమెను ఎవరు నామినేట్ చేసినా బాగా డిఫెండ్ చేసుకుంది. ప్రధానంగా పాయింట్లు సోనియా విషయంలో కూడా ఖరాఖండిగా ఉన్నట్టు ఎక్కువ మంది ఆడియన్స్కి ఏదైతే అనిపిస్తుందో అలాంటి కూడా ఆడింది. లాస్ట్ వీక్ హోస్ట్ చెప్పినట్టుగా అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చెప్పింది. దానివల్ల బాగా మైలేజ్ అయితే వచ్చింది. ప్రెజెంట్ ఫుల్గా పాజిటివ్ ఒపీనియన్ ఇవంతా జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి ఓటింగ్ చూస్తే 8 to 9% 6th ప్లేస్లో ఉంది. ఇంకా ముందు ఈ వారంలో ఆటల్లో, గొడవల్లో, పంచాయతీల్లో పెంచుకుంటుందా, తగ్గించుకుంటుందా, కానీ ప్రస్తుతానికి సేఫ్ జోన్. నెక్స్ట్ వన్ 7, 8 ప్లేసుల్లో ఎవరు ఉన్నారయ్యా అంటే అభయ్ నవీన్ అండ్ పృథ్వీరాజ్, వీళ్ళిద్దరూ ఉన్నారు. 1% 6-7తో 1% పృథ్వీ కంటే అభయ్ నవీన్ ప్రస్తుతానికి ఉన్నాడు. 1% తగ్గుతూ ఆయన ఆల్మోస్ట్ 6 to 7, 1% ఇద్దరి మధ్య అటు ఇటు కాస్త ఉంది. అయితే అభయ్ నవీన్ గురించి చెప్పుకుంటే ఫిజికల్ టాస్క్లు బాగా ఆడుతున్నాడు. అయితే సీతతో ఆ రోజు గొడవ తప్ప, ఆ ప్రోమో ఆ రోజు గొడవ తప్ప ఇంకేం కంటెంట్ రావట్లేదు. ప్రోమోల్లోకి వచ్చేంత కంటెంట్ కూడా ఇవ్వట్లేదు. బలమైన గ్రూప్లో కంటెస్టెంట్ అయితే ఆడియన్స్లో బలహీనం అవుతాడు. ఇప్పుడు సోనియా, నిఖిల్, పృథ్వీతో కూర్చొని ఎక్కువ కాలక్షేపం టైం పాస్ చేస్తుంది తప్ప యాక్చువల్గా ఇతను హౌస్లోకి అడుగు పెట్టేటప్పుడు నేనేమంటే ఎక్స్పెక్ట్ చేశా, మల్టీ టాలెంటెడ్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమెడియన్గా చేశాడు, తర్వాత రైటరు, డైరెక్టరు ఇవన్నీ చేశాడు కదా, ఏదో స్కిట్స్ కంటెంట్ ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు అనుకుంటా. ఆఖరికి మొన్న ఆయన సేమ్ ఇలాంటి క్వాలిటీస్ ఉన్న ఆదిత్యం కూడా ఒక చిన్న స్కిట్లా చేశాడు. మీరు డాన్లో చేయండి అని పృథ్వీకి, నువ్వు పోలీసులాగా చేయని నబీల్కి, అలాగే సంథింగ్ ఏదో ఒకటి కంటెంట్ క్రియేట్ చేయడం వల్ల ఇతరు గురించి నేను అలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేశా. బట్ ఇంతవరకు అది కనబడట్లే, ఇన్వాల్వ్మెంట్ లేదు, ఓపెన్ అవ్వట్లేదు ప్రస్తుతానికి, అందువల్ల కనెక్ట్ అయితే కనబడట్లే. సో ప్రస్తుతానికి ఎట్లా ఉంది. ఆ లాస్ట్లో పృథ్వీ ఉన్నాడు, ఇతడు కూడా కన్నడ, తెలుగు అయినా సరే గత 2 వారాలతో పోల్చుకుంటే కొద్దిగా వైబ్ తగ్గింది ఆడియన్స్ నుంచి. ఆ కనెక్షన్ అయితే కొద్దిగా తగ్గినట్టుంది. ఏమంటే ప్రస్తుతానికి గత వారం అంతా చూస్తే సోనియాతో మాట్లాడుతూ కూర్చుంటున్నాడు తప్ప పెద్దగా లేదు. ఈ వారం కూడా అగ్రెసివ్ అనే ఫీలింగ్ కూడా వస్తుంది ఆడియన్స్కి. సరే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఆడాలని. ఇప్పుడు ప్రేరణకి, యష్మికి ఎలాగ ఉందో ఇతను కూడా ఆడాలి, ప్రూవ్ చేసుకోవాలి, సీత ఈ టైప్లో ఏదో ఒకటి చెయ్యాలి, కంటెంట్ ఇవ్వాలి, లాజిక్ చెప్పాలి, స్ట్రాటజీతో వాడాలి, ఇవన్నీ అయితే ఫీలింగ్ అయితే ఉంది. సో ప్రస్తుతానికి మరి చూద్దాం. లాస్ట్ అయితే ఇతను ఉన్నాడు. మరి 2-3% డిఫరెన్స్ అయితే ఉంది ఎలిమినేషన్. ప్రస్తుతానికి ఎప్పటికెప్పుడు ఎవరు ఎలిమినేషన్ అంటే అభయ్ నవీన్, పృథ్వీ నవీన్ వీళ్ళిద్దరి మధ్య ఉండబోతుంది అని అర్థమవుతుంది. మరి చూద్దాం ఈ వారం అంతా ఇంకా ఆటలాడతారు, టాస్క్లు వేస్తారు, ఎలా ప్రూవ్ చేసుకుంటారు, ఎలా స్టాండ్ తీసుకుంటారు ఇవన్నీ కనుక. సో మరి మీరు కూడా ఈ 8 మందిలో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, ఎవరికి ఓటు వేస్తారో కూడా కామెంట్ చేయండి. అట్టగా నా ఇన్స్టా కూడా ఫాలో కావండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. జర్నలిస్ట్ సర్వీస్లో కూడా వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి, అవి కూడా నాకు టైం అడ్జస్ట్ కాక ఇందులో వేరే కంటెంట్ అందులో వేరే కంటెంట్ వేద్దాం అనుకుంటాను, కుదరట్లా. బట్ ఇక నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తే అందులో కూడా వేసేదానికి. అలాగే ఫస్ట్ బెస్ట్ అప్డేట్స్, లీక్స్ అన్నీ ఇష్టపడేస్తా. ఖచ్చితంగా లైక్, కామెంట్ అయితే మర్చిపోకండి. అలాగే దీని తర్వాత నెక్స్ట్ టాస్క్కి సంబంధించి వీడియో కూడా మిస్ కాకుండా చూడండి, లైక్ అయితే చేయండి.